డియర్ స్టూడెంట్స్, మరి ఫైనల్ ఫేజ్ కానీ సెకండ్ ఫేజ్ అలాట్మెంట్ అయితే వచ్చేసినట్టు ఉంది. స్టూడెంట్స్ అందరు కూడా ఏపీ వెబ్సైట్ 2026 సంబంధించిన ఫైనల్ ఫేజ్ అయితే వచ్చేసిందమ్మా. ప్రతి ఒక్కరు అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకుని అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఇప్పుడు వచ్చింది కదా 26, 27, 28 తారీఖుల లోపల మీరు రిపోర్ట్ చేయాలి. గుర్తుపెట్టుకుని కొత్తగా సీట్లు మారిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్ చెప్తున్నాను. ప్రతి ఒక్క స్టూడెంట్స్ కూడా మరి అలాట్మెంట్ ఆర్డర్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. మరి హ్యాపీగా మీరు క్లాసులకు వెళ్ళిపోండి. ఈ సంవత్సరం మరి ఫైనల్ ఫేజ్ ఉందా లేదా అనేది ఇంకా మరి సందేహము. అది రేపటికి అప్డేట్ రావచ్చు. మనకి ఎన్ని సీట్లు ఉన్నాయి, ఎన్ని సీట్లు మిగిలిన ఉన్నాయి స్టూడెంట్స్కి అనేది అప్డేట్ అయితే వస్తుంది. మరి ఎన్ని సీట్లు మిగిలిన ఆల్మోస్ట్ 150,000లో కొంత మరి ఆల్మోస్ట్ 1,00,000 సీట్ల దాకా 40,000 దాకా మరి సెకండ్ ఫేజ్లో మనకు వచ్చినప్పుడు 40,000 ఆ రేంజ్లో మిగిలిపోయినాయి. ఫస్ట్ ఫేజ్ అయిన తర్వాత సెకండ్ ఫేజ్కి మిగిలిపోయినాయి. దాని తర్వాత ఇంకో 10,000 దాదాపు 50,000 దాకా మిగిలినని నేను చెప్పి ఆల్రెడీ స్టూడెంట్స్కి. మరి ఇప్పుడు ఎన్ని సీట్లు మిగిలినాయి ఆల్మోస్ట్ క్లాసులు అన్నీ స్టార్ట్ అయిన తర్వాత మరి డీమ్డ్ యూనివర్సిటీలో కూడా స్టూడెంట్స్ అందరు వెళ్ళిపోయారు. మరి అదేవిధంగా సీశాప్లో కూడా చాలామంది వెళ్ళిపోయారమ్మ. సీశాప్ కౌన్సిలింగ్లో సీశాప్ ఫస్ట్ ఫేజ్లో వచ్చిన వాళ్ళందరూ సెకండ్ ఫేజ్లో మరి కొంతమంది రిపోర్ట్ చేయకుండా సీశాప్లో IIIT కానీ అదేవిధంగా GFTలు NITలకు వెళ్ళిపోవటం అయితే జరిగింది. ప్రతి ఒక్కరు ఏదేమైనా మరి థర్డ్ ఫేజ్ ఉందా లేదా అనేది మనకి రేపు మాపో కానీ తెలిసే అవకాశం అయితే ఉంది. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా మనకి రిజల్ట్స్ అయితే మరి సీట్ అలాట్మెంట్ అయితే అనుకున్న విధంగా ఈసారి కరెక్ట్గా ఇచ్చారు. లాస్ట్ ఇయర్ ఫేజ్ 1 వచ్చేది కొద్దిగా గజిబిజిగా ఉంది. ఇప్పుడు మరి 27 నుంచి 31 లోపు మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి, లేకపోతే మీ సీటు పోయే ప్రమాదం ఉంది. మరి సెల్ఫ్ రిపోర్ట్ చేయని వాళ్ళకి సీటు క్యాన్సిల్ అవుతుంది. మరి తస్మాత్ దాకా 27వ తారీఖు నుంచి క్లాసులు స్టార్ట్ అవుతాయి. ఇక్కడ క్లాసులకి వెళ్ళిపోయింది. మరి మీ యొక్క హనీమూన్ పీరియడ్ కూడా స్టూడెంట్స్ అందరికీ అయిపోయింది. ఆల్మోస్ట్ ఇంటర్మీడియట్ ఎప్పుడు మీరు ఎగ్జామినేషన్ రాసి ఉంటారు. ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ ఫిబ్రవరి, మార్చిలో చేస్తారు. మార్చి, ఏప్రిల్, మే, జూను, తర్వాత జూలై, ఆగస్ట్ 1, 2, 3, 4, 5, 6 నెలల యొక్క హనీమూన్ పీరియడ్ అయిపోయింది స్టూడెంట్స్. ఇప్పటికెళ్ళి మంచిగా చదువుకోండి. మంచి పర్సంటేజ్తో మాకు సీటు వచ్చింది అని పడుకోకుండా, హాస్టల్లో పడుకోకుండా డే స్కాలర్ అయితే ఏ రోజు లెసన్స్ ఆ రోజు చదువుకోండి అమ్మా. మీరు ఏ రోజు మరి లెక్చరర్స్ ఏది చెప్తారో సబ్జెక్టు కొద్దిగా ఫస్ట్ ఇయర్ బాగా కష్టపడితే రిమైనింగ్ ఇయర్స్ కూడా మరి సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ కానీ ఫోర్త్ ఇయర్ కానీ కష్టపడే అవకాశం ఉంది. ఇక ఫస్ట్ ఇయరే బోల్తాలు కొట్టారనుకోండి, ఇక అన్నీ బోల్తాలే. అందుకని బ్యాక్లాగ్స్ లేకుండా మంచిగా చదువుకునే స్టూడెంట్స్ ఆల్ ది బెస్ట్. ప్రతి ఒక్కళ్ళు కూడా మరి ఫైనల్ ఫేజ్ ఉందా లేదా అనేది సమాచారం మరి రావాల్సి ఉంది. ఇది స్టూడెంట్స్ ప్రతి ఒక్కళ్ళు ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. జై హింద్.